హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో నిన్న ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని అద్భుతంగా రాణించడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ పైన అయితే మన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్, అదేవిధంగా బ్రెట్లీ మాత్రమైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే పలు రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మాత్రం అయితే రసవత్తంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. చివరి వరకు చెన్నై సూపర్ కింగ్ అద్భుతంగా రాణించింది. కాకపోతే మధ్యలో బ్యాటర్లు కొంచెం విఫలం అవడంతో చెన్నై సూపర్ కింగ్ 20 పరుగుల తేడాతో ఓటమిని అయితే చవి చూడడం జరిగింది. ఐపీఎల్ 2024లో తొలి ఓటమి అయితే చెన్నై సూపర్ కింగ్ చూడడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ అన్ని విభాగాలలో విఫలమైందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను విఫలమైందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను అద్భుతంగా రాణించడం జరిగింది. కాకపోతే ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. 8వ స్థానంలో బ్యాటింగ్ దిగిన మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్ పైన అయితే ప్రతిదాడి చేశాడని చెప్పుకోవచ్చు. ఇంకొక ఓవర్ మిగిలింటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ఈజీగా గెలిచే అవకాశం అయితే ఉండేది. కాకపోతే మహేంద్ర సింగ్ ధోని ఒక ఓవర్ ముందుకు వచ్చినా కానీ గెలిపే అవకాశాలు అయితే ఉండేది. ఎటుగాని పొజిషన్లో మహేంద్ర సింగ్ ధోని రావడం జరిగింది. అదేవిధంగా నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడం జరిగింది. ఆ టైంలో కూడా మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. ముఖ్యంగా 19 ఓవర్లో 20 ఓవర్లో మాత్రమైతే విజృంభించడం చెప్పుకోవచ్చు. 20 ఓవర్లో మాత్రమైతే నార్జో బౌలింగ్లో ఉతికి ఆరేసడానికి కూడా చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే. మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికీ ఏజ్ వచ్చేసరికి 42 ఇయర్స్, ఆల్మోస్ట్ 43 ఇయర్స్ మహేంద్ర సింగ్ ధోని. ఈ ఏజ్లో కూడా మహేంద్ర సింగ్ ధోనిలో ఆయనలో పవర్ కానీ ఫిట్నెస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ ఫిట్నెస్ ప్రకారం చూస్తే ఐపీఎల్ ఇంకా 3-4 సీజన్లు ఆడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ చూసుకుంటే మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో మాత్రం అయితే 16 బంతుల్లో 37 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా క్రిటికల్ పొజిషన్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్ను భారీ తేడాతో ఓడిపోతుంది అనుకున్న సమయంలో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే అద్భుతమైన బ్యాటింగ్తో తక్కువ స్కోరుతో ఓడిపోయేటట్లయితే చేయడం జరిగింది. కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేయడం జరిగింది. అందులో 4 4లు 3 భారీ సిక్సర్లు కూడా ఉండడం జరిగింది. ఒక్కొక్క సిక్సర్ కొడితే మాత్రమైతే స్టేడియం మొత్తం అయితే దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్ ఓడిపోయిన బాధ కంటే మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చూసిన సంతోషమే అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ వస్తున్న సమయంలో అయితే స్టేడియం మొత్తం దద్దరిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. సిక్సర్లు కొట్టినా కానీ 4లు కొట్టినా కానీ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ కానీ చెన్నై ఫ్యాన్స్ కానీ స్టేడియం మొత్తం పలిగిపోయేలాగా అరవడం జరిగింది. దారుణంగా ఉండడం జరిగింది మహేంద్ర సింగ్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు. అయితే మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ పైన మాత్రమైతే మాజీ క్రికెట్లో షేన్ వాట్సన్, అదేవిధంగా బ్రెట్లీ మాత్రమైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా షేన్ వాట్సన్ వచ్చేసరికి ధోనిని మాత్రమైతే కొనియాడని చెప్పుకోవచ్చు. షేన్ వాట్సన్ వచ్చేసరికి ధోని ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోని నుంచి కదా మనం ఇదే కోరుకుంటాము కానీ బ్యాటింగ్లో ఇంత పర్ఫార్మెన్స్ కదా మనం చెన్నై అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ ఇదే కోరుకునేది అని మాత్రమైతే వాట్సన్ గారు మాత్రం చెప్పడం జరిగింది. ధోని పవర్ చూసినా కానీ నైపుణ్యం చూసినా కానీ అపోజిషన్ ఉన్న బౌలర్లు మాత్రమైతే ఒత్తిడిలో నెట్టేస్తాడు మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే. ఇంకొక ఓవర్ ఉంటే చెన్నై సూపర్ కింగ్ గెలిచేది. ఇలాంటి టైంలో మహేంద్ర సింగ్ ధోని ఎలా ఆడాడని మాత్రమైతే షేన్ వాట్సన్ గారు చెప్పడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఓడిపోయే మ్యాచ్లను ఎన్నో మ్యాచ్లు మనం చూడడం జరిగింది. అదేవిధంగా ఈ మ్యాచ్లో కూడా అదే జరుగుతుంది అనుకున్నాం. కాకపోతే కొద్దిపాటి తేడాతో ఓడిపోవడం జరిగింది. కానీ ధోని సత్తా మాత్రమైతే ఏమాత్రం తగ్గలేదు. అటు ఫామ్ పరంగా కానీ ఫిట్నెస్ పరంగా కానీ ఏమాత్రం తగ్గలేదని అయితే వాట్సన్ గారు మాత్రమైతే చెప్పడం జరిగింది. మొత్తం మీదుగా వాట్సన్ మాత్రమైతే ధోని పైన అయితే ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ కూడా ధోని పైన మాత్రమైతే ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. ధోని మాత్రమైతే బ్యాటింగ్లో దుమ్ము దులిపాడని చెప్పుకోవచ్చు. ఢిల్లీ బౌలర్ల పైన అయితే ప్రతిదాడి చేశాడని కూడా చెప్పడం జరిగింది. ధోని ఫిట్నెస్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రెట్లీ వచ్చేసరికి సిఎస్కే మేనేజ్మెంట్ మాత్రమైతే ఒక కీలక సూచన కూడా చేయడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని ఫామ్ చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి 5th పొజిషన్లో 6th పొజిషన్లో బ్యాటింగ్ చేస్తే ఇంకా మరిన్ని గెలుపు అవకాశాలు చెన్నై సూపర్ కింగ్ దక్కుతాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఎస్కే మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోనిని 6th or 5th పొజిషన్లో బ్యాటింగ్ ఆర్డర్ చేసే విధంగా మహేంద్ర సింగ్ ధోనిని పంపాలని కూడా సిఎస్కే మేనేజ్మెంట్కి మాత్రమైతే బ్రెట్లీ చెప్పడం జరిగింది. మొత్తం మీదుగా ఓవరాల్గా మాత్రమైతే
అయితే మహేంద్ర సింగ్ ధోని పైన అయితే బ్రెట్లీ కానీ వాట్సన్ కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా కొనియాడారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో ధోని వచ్చేసరికి పలు రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఏ ఓవర్లో అయినా 20 కానీ 20+ స్కోర్ చేసిన అధిక పరుగులు చేసిన భారత్ బ్యాటర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా 19 ఓవర్లో 20 ఓవర్లో వచ్చేసరికి అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా మహేంద్ర సింగ్ ధోని నిలవడం జరిగింది. 19 ఓవర్లో 20 ఓవర్లో వచ్చేసరికి ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోని 100 సిక్స్లు కొట్టడం జరిగింది. అంతేకాక ఐపీఎల్లో 5,000 పరుగులు కూడా పూర్తి చేయడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి. ఓవరాల్గా చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని T20లో మాత్రం అయితే పలు రికార్డులు బద్దలు కొట్టాడని చెప్పుకోవచ్చు. ఒకే మ్యాచ్లో అటు ఫ్యాన్స్ ఖుషి అయింది, అదేవిధంగా కొన్ని రికార్డులు మాత్రమైతే బద్దలు కొట్టడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే. ఓవరాల్గా మ్యాచ్ చూసుకుంటే మాత్రమైతే చెన్నై అభిమానులకు అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు. చెన్నై ఓడిపోయినా కానీ ఆ ఓటమికి తగ్గట్టుగా మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే బూస్ట్ ఇచ్చాడని కూడా చెప్పుకోవడం జరిగింది. మరి చెన్నై సూపర్ కింగ్ తదుపరి మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఆ మ్యాచ్లో మన మహేంద్ర సింగ్ ధోని ఎలా ఆడతాడు, ఏ విధంగా ఆడతాడు, చెన్నై సూపర్ కింగ్ ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది ఆ రోజు రివ్యూలో మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.